నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంభాషణ కోమటిరెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రధానంగా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకురాలు మా కొండా సురేఖ అక్క, మేమందరం కూడా అక్క అని గౌరవంగా పిలిపించుకుంటాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సురేఖ అక్కకు చోటు ఇవ్వాలి అని గతంలో మా దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించినారు. వారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఇతర రాజకీయ పార్టీల నుంచో లేకుంటే ఇక్కడి నుంచో అనేక సమస్యలను ఎదుర్కొని, నాకు కూడా చాలా దగ్గర కుటుంబం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తర్వాతి కాలంలో వారు ఇతర పార్టీకి వెళ్ళినా, తర్వాత టిఆర్ఎస్ లో ఉన్నా ఎక్కడ అవకాశాలు వాళ్ళకి రాలే. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సమానమైన గౌరవాన్ని ఇచ్చి ఈరోజు ఆమెను కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. సంతోషం అనిపించింది అందరికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూడా ఒక బీసీ నాయకురాలకు వచ్చిందని చెప్పి అక్కగానే గౌరవిస్తున్నారు. కానీ అనేక మార్లు ఏదో ఒక చిన్న సంఘటన మీద మీడియాలో ద్వారా ఇతర పార్టీలను ప్రభుత్వంపై బురద జల్లేటువంటి కార్యక్రమం చేసే విధంగా వారు మాట్లాడడం నిజంగా బాధాకరం. ఒక సోదరుడిగా చెప్తా ఉన్నా, అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడి ఆ సమస్యలను పరిష్కారం చేసింది. విధానపరంగా పార్టీ యొక్క లైన్లను దాటి నేను అడుగుతాను, అక్క ఈ రాష్ట్రంలో మీతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా జాగాలో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక తమ్ముడిగా నేను మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల మనసుల్లో ఏ రకమైన తప్పుడు సమాచారం పోతుందనే అంశం మీకు తెలియాలి. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేసినారు. ఒక కెప్టెన్ గా పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు తెచ్చిన తర్వాత సీనియర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా గౌరవ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనేక మంది టీం లీడర్తో కలిసి పనిచేసినారా లేదా? ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా వారితో కలిసి పనిచేస్తూ పోతామన్నారు. 5 సార్లు అయిన మా జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారే ఈరోజు అత్యంత దగ్గర వ్యక్తిగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. ఒక్క చిన్న సంఘటన జరగలేదే, ఎక్కడ అవమానపరిచినట్టు మాట్లాడలేదు. ఇవాళ బీసీలుగా బీసీ నాయకుల పట్ల జరుగుతున్న దాని మీద అంశాల మీద మనం మాట్లాడి మనపై బురద జల్లేటువంటి వారిని కట్టడి చేయాల్సింది పోయి పార్టీని బలహీనపరిచే విధంగా, ఇతరులకు ఆయుధం ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్న తీరును ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక బీసీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారి సదస్సులో కార్యక్రమంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అన్నారు, మీరు నాయకులైతే మీరేం చేస్తారు? ఒక అధికారంలో ఉన్న గెలిచిన అక్కడ శాసనసభ్యుడు మళ్ళీ శాసనసభ్యుడు అయితే చెప్తారా, లేకుంటే ఈ శాసనసభ్యుడు పనిచేస్తలేడు తీసేస్తున్నారని చెప్తారా? కొంచెమైనా మీ సీనియారిటీ, మీ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళైతే ఈ రకంగా మాట్లాడగలుగుతారా? వారు చేసిన మాటను తప్పుదావ చేస్తుంటే స్వయంగా మా సోదరి సుస్మిత మాట్లాడుతూ ఉంటే మీకు తెలియదన్నాను. ఇది రాష్ట్ర ప్రజలు కూడా మీరు సుస్మిత మాటలు మాట్లాడిన తీరు ఏదో తూటాలై పేలుతాయి అనుకుంటే అవి బౌన్స్ బ్యాక్ అయినాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. రాష్ట్రం అంతా కూడా దీని మీద తప్పుగా మా ఆలోచన చేస్తా ఉన్నాం. మీ రాజకీయ జీవితం మీరు ఎన్ని కష్టాలు పడొచ్చిండ్రో అదంతా కూడా
ఒక్కసారిగా ఎక్కడ అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి అలా సుస్మిత మా సోదరి కల్పించేదన్న విషయాన్ని చెప్తా ఉన్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఇది మూడవసారి ఆమెకు సలహా ఇస్తా ఉన్నా. నేను నీకు రాజకీయంగా శాసనసభ్యురాలుగా కావాలనుకుంటే డెఫినెట్ గా వెల్కమ్, కావాల్సిందే, ప్రతి ఒక్క రాజకీయాల్లో రావాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుని మళ్ళీ శాసనసభ్యుడు కావడంలో తప్పు లేదు. కానీ మీరు నిరంతరం పనిచేసుకుంటూ పోతుంటే ఆ సమయానికి మీకు ఇంకెక్కడైనా అవకాశం వస్తుందో అక్కడ అవకాశం వచ్చేది. కానీ అది కూడా మర్చిపోయి కొంచెం కూడా ఆలోచన చేయకుండా వయసులో మీ నాన్నకంటే పెద్దవాడైన వారిని డైపర్లు వేసుకొని తిరుగుతారనడం చాలా తప్పు. ఇది మన సంస్కృతి కాదు. దాన్ని తల్లిదండ్రులుగా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది సురేఖక్క. అదే మాదిరిగా ఇవాళ బీసీల గౌరవం పెంచేటట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవాళ ఒక మంచి సంకేతాన్ని ఇచ్చే విధంగా అసెంబ్లీలో బీసీ కుల గణన జరగాలని దేశంలో చైతన్యం చేసినటువంటి ఒక వ్యక్తిని అదే రోజు గొప్పగా మాట్లాడి ఈరోజు చులకన చేసే ప్రయత్నం చేయడం వల్ల మన బీసీల గౌరవం మంట కలుస్తుందనే అంశాన్ని ఈ కార్యక్రమం చేయొద్దనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నేను సలహా ఇస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ తప్పు జరిగితే తప్పకుండా జరిగితే కాదు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, పార్టీకి క్షమాపణ చెప్పాలి. అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్, మేము పుట్టకపోకుండా ఉన్నాడు ఆయన, చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. వారు కూడా మాట్లాడుతా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ ఉన్న వ్యక్తి తను. కోమటిరెడ్డి గారికేమో మంత్రి పదవి రాలేదని మాట్లాడతాం. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎప్పుడు బీజేపీకి గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. వాళ్ళ సీనియర్ 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి, ఒకసారి ఎంపీ అయ్యి అనుభవం ఉన్నటువంటి మీరే అట్లా మాట్లాడితే, మీరు ఎవరైనా మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మొదటిసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు. మేము చిన్ననాటి నుంచి ఎన్ఎస్ఐ నుంచి పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. అవకాశాలు వస్తే మేము కూడా 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళం కావచ్చు. కానీ మాట్లాడేవాడిని మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సామాన్య కార్యకర్త అయినా ఎదిరించడం ఖాయమనే విషయాన్ని మీరు గమనించాలి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీ గారిని నేను కోరుతా ఉన్నా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి వెన్నుపోటు చేసేటువంటి కార్యాచరణ చేసే వాళ్ళపై తీవ్రమైనటువంటి పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సింది కోరుతూ, తర్వాత నిన్న సిఎల్పి మీటింగ్ అని చెప్పి ఒక మన టీవీలలో కొన్నిట్లో వచ్చింది. మేమెవరం లేము ఊర్లో. సిఎల్పి మీటింగ్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరు ఇంత ప్రతిభావంతులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, మాకే కొత్త వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది మీడియాలో సిఎల్పి మీటింగ్ జరిగింది, 10 మంది రాలేదు, 17 మంది రాలేదు, రకరకాలుగా సోషల్ మీడియాలో మెసేజ్లు ఇస్తా ఉన్నారు. మా ఆది సీనన్న గారు, మా విద్యానాయులందరూ చెప్పినారు దానికి జవాబు. నేనంటా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీలో 66 మంది ఒకే వైపు ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, చివరి వరకు ఉంటారు. సొంత పార్టీలో కూడా ఎవరైనా కుట్రలు చేస్తే వారిని పార్టీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా పార్టీ వెంట ఉంటారు, రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటారనే అంశాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. సిఎల్పి పెట్టిన రోజు కానివ్వండి, మరి ఇంకో రోజు కానివ్వండి, మీడియా మిత్రులకు నేను కోరుతా ఉన్నా, అందరి సలహాలు తీసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకే వైపు, ఒకే బాటల్లో ఉంటుందనే అంశాన్ని మేము ఖండిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.